audio jungle. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర సినిమాటోగ్రఫీ పశుసంవర్ధక శాఖ ఇంకా మరెన్నో ముఖ్యమైన శాఖలు పార్టీపరమైన బాధ్యతలు ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తూ మరొక వైపు సనత్ నగర్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా అన్నా అంటే నేనున్నా అంటూ మీ ముందు వాలిపోయే మీ అభిమాన నాయకుడు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వేదికపైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లందరికీ గౌరవ డివిజన్ మరియు నియోజకవర్గం మరియు హైదరాబాద్ నగర పార్టీ నాయకులందరికీ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి సనత్ నగర్లోని వివిధ డివిజన్ల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. సీనన్న గెలుపైతే ఖాయమైపోయింది, అందులో నాకు అనుమానం లేదు, మీకు అనుమానం లేదు. నాకు తెలిసి కాదు, నాకు మీకు కాదు, నాకు తెలిసి మర్రి శశిధర్ రెడ్డికి కూడా అనుమానం ఏం లేదు, ఆయనకు కూడా తెలుసు. కాకపోతే మీ అందరికి కూడా తెలుసు ఎట్లుంటుందంటే పెద్దలు మేకపోతు గాంభీర్యం అంటారు. మేకపోతు గాంభీర్యం అంటే ఏంటిది? పోచమ్మ కాడికి తీసుకుపోయేటప్పుడు గొర్రెపిల్ల కూడా చాలా గంభీరంగా నటిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ల పరిస్థితి కూడా అంతే. బయటికి ఎంత నరికినా ఎన్ని డైలాగులు కొట్టినా వాళ్ళకు కూడా తెలుసు రాబోయేది ఏం జరుగుతుందో, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతున్నది, ప్రజల మూడ్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ గతి పాలు కాబోతా ఉందో వాళ్ళకు కూడా తెలుసు. కానీ పైకి మాత్రం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఒక బింకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ డైలాగులు కొడుతూ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఆయన శాసనసభ రద్దవుతుందంట కదా, మరి ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధమేనా అని చెప్పి మా మీడియా మిత్రులు అడిగితే ఆయన అన్నారు, అర్ధరాత్రి ఎన్నికలు పెట్టినా సిద్ధం, రేపు పెట్టినా సిద్ధం, ఎల్లుండి పెట్టినా సిద్ధం, ఎప్పుడు అంటే అప్పుడు సిద్ధం అన్నాడు. రాష్ట్రానికి కేసీఆర్ పీడ విరగడైపోతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడినాడు. ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడినారు. ఇదేమో మొన్నటి మాట. నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ కమిషన్ అధికారులు వచ్చినారు. వచ్చి అధికారులతో కలిసినారు. ఎలక్షన్కి ఏర్పాట్లన్నీ సక్రమంగా చేస్తున్నారా, ఎన్నికలు పెట్టాల్సి వస్తే సిద్ధంగా ఉన్నారా లేదా, మీ సన్నద్ధత ఏంది తెలుసుకోవడానికి అధికారులు వచ్చినారు. పనిలో పనిగా ఇతర పార్టీల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా పిలిచినారు. పిలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయింది ఎవరో తెలుసా? మర్రి శశిధర్ రెడ్డి. బయటికేమో డైలాగులు ఏం కొడతారు, ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధం, అర్ధరాత్రి అయినా సిద్ధం, యుద్ధానికి సిద్ధం, కత్తి డాలు అన్ని సిద్ధం చేసుకున్నాం, ఇది బయటికి చెప్పే మాట. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలిచినారు. ఏమయ్యా మరి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారా ఎలక్షన్ వస్తే అంటే, ఇదే శశిధర్ రెడ్డి, ఎవరో కాదు, పోయి ఏముందండి తొందర, ఎన్నికలకి 6 నెలలు అయినాక పెట్టండి, ఇప్పుడేం తొందర ఉంది, బయటికి ఒక మాట లోపల మాత్రం ఇంకో మాట. ఎట్లుందంటే వీళ్ళ కథ. ఇప్పుడు పిల్లగాళ్ళు, మన పిల్లలు ఉన్నారు, మనందరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్లలో, కాలేజీలకు స్కూల్లోకి బయటోళ్ళు ఉంటారు. వాడిని చదువురా రోజు అంటే చదవడు, హోంవర్క్ చేయరా అంటే చేయడు, కరెక్ట్గా ఎగ్జామ్ రేపు ఉందనగా ఇలా నైట్ అవుట్ చేస్తాడు, రాత్రంతా కూర్చొని చదువుతూ ఉంటాడు, బట్టి పడతా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీల కథ కూడా గట్లే ఉంది. ఇన్ని రోజులు ప్రజల్లో లేరు, 4 ఏళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ ఇళ్లలో పోవుడు కష్టం, మాట్లాడుడు కష్టం, ఫోన్లు ఎత్తరు, పని చెయ్యరు. ఈరోజు మాత్రం మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఆగమాగం అవుతున్నారు. నేను సీనన్న ఇద్దరం శాసనసభలో ఉన్నాం. ఒకరోజు ఏదో చర్చ జరుగుతోంది, వ్యవసాయ రుణమాఫీ 17,000 కోట్ల రుణమాఫీ మీద మనం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. దాని మీద చర్చ. ఇప్పుడు బడిలో పిల్లలు ఉంటారు, క్లాసులో ముందు బెంచ్లో కూర్చున్న వాళ్ళు కొద్దిగా ఎప్పుడైనా కూడా కొద్దిగా బుద్ధిమంతులు, రాన్ని చెప్తే రాసుకుంటారు, టీచర్ చెప్తే పద్ధతిగా ఉంటారు. మేమిద్దరం కూడా ముందు బెంచ్లో కూర్చుంటాం, అన్ని రాసుకుంటుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిగా 4వ బెంచ్లో కూర్చుంటాడు.
స్పీకర్ గారు ఉన్నారు అక్కడ, మధుసూదనాచారి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకో మాటికి ఇట్లా చేయలేపుతున్నాడు. మాకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి ఆయన. స్పీకర్ గారు చూస్తున్నారు అనుకున్నాడో చూస్తలేడు అనుకున్నాడు, కానీ ఇట్లా సగం లేపినట్టు చేయలేపుతున్నాడు. ఆఖరికి స్పీకర్ గారు చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడండి అన్నాడు. అంటే ఆయన లేచి ఏమంటాడు తెలుసా, నాకేం తెలుసు సార్ మీరు పిలుస్తారని, నేను తయారు కాలే, ప్రిపేర్ కాలే. ఇప్పుడు కూడా అట్లే ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. బయటికేమో డైలాగులు, లోపల మాత్రం వనికి చచ్చిపోతున్నారు. ఎందుకు వచ్చినది రా నాయన కేసీఆర్ గారు ఈ పరీక్ష ఎందుకు పెట్టిండు మాకని చెప్పి వనికి చచ్చిపోతా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక మాట మాత్రం విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులు రోజు అడుగుతున్నారు ప్రశ్న. నిన్న కూడా ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి దిగిండు, పెద్ద మనిషి. ముందస్తుకు ఎందుకు పోతున్నారో చెప్పాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పోవాల్సి వచ్చిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే చాలామంది మిత్రులు నాకంటే ముందు మాట్లాడినవారు, మన పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ అభిమానులు, వివిధ అపార్ట్మెంట్ సంఘాల అధ్యక్షులు, అడ్వకేట్లు, సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ మాట్లాడినారు, మీ ముందే మాట్లాడినారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో రకాల త్యాగాలు, కేసీఆర్ గారి మొక్కవోని దీక్ష, సంకల్ప బలం, మీ అందరి ఆశీర్వాదం తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం కూడా ఆశించింది ఒకటే. మొదటి 5 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా అప్పుడే పుట్టిన శిశువుకి నడక నేర్చుకునే దాకా 5 ఏళ్ల దాకా, మొదటి 5 సంవత్సరాలు పుట్టిన శిశువుకైనా కొత్తగా పుట్టిన రాష్ట్రానికైనా చాలా కీలకం. ఆ 5 ఏళ్ళు బలంగా ఉంటే, ఆ 5 ఏళ్ళు మనం అన్ని టానిక్లు కానీ, మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ సక్కగేస్తే జీవితం అంతా ఆరోగ్యంగా నడుస్తారు. ఆ ఉద్దేశంతోనే రాజకీయాలకు అతీతంగా మంచి అభివృద్ధి జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ప్రాతిపదికనైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో ఆ పనులని శరవేగంగా జరగాలనే ఒక మంచి ఆలోచనతో, ఒక సత్సంకల్పంతో కేసీఆర్ గారు శరవేగంగా పనులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1200 టీఎంసీల మీద, ఒక టీఎంసీ నీళ్ళంటే 10,000 ఎకరాలకు నీళ్లు సాగు చేసుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో, తెలంగాణ సస్యశ్యామలం కావాలనే ఒక సత్సంకల్పంతో మనకు ఆల్రెడీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా గోదావరిలో, కృష్ణాలో, ఈ 2 నదుల్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనంత తొందరగా బీడు భూములు పచ్చగా మారాలనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసినారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు 40 ఏళ్లలో ఎస్ఆర్ఎస్పి అనే ప్రాజెక్టును కడితే 4 ఏళ్లలోనే మనం కాళేశ్వరం తుది దశకు చేరుకునే విధంగా అటు కేసీఆర్ గారు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో బాధ్యత గల ప్రతిపక్షం ఉంటే ఏం చేయాలా? ఆలోచనతో పనిచేయాలి. కొత్త రాష్ట్రం కదా, మన వాళ్ళకి నీళ్లు రావాలి, మన రైతులకు నీళ్లు రావాలి, ఇంటింటికి తాగునీరు రావాలి. ప్రభుత్వం ఎవరిదైనా మళ్ళీ ప్రజల దయ ఉంటే గెలవచ్చు, కానీ ఇప్పుడు సహకరించాలనే ఒక సోయి, ఒక స్పృహ ఉండాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.